మీరు ఇప్పుడే పొంగని రొట్టెలతో పాటుగా ఆ పస్కా గొర్రెను కాల్చి ఆ చేదు కూరలతో దాన్ని తినండి. తినేటప్పుడు మీరేం కట్టాలా? ఎంత విచిత్రంగా ఉంటుందంటే బైబుల్, ఎవరైనా తినేటప్పుడు నడుము కడతారండి? ఎవరైనా బెల్ట్ టైట్‌గా పెట్టుకొని భోంచేస్తారా ఎవరైనా? అలా చేస్తే ఏమైద్ది? ఎక్కువ తినలేము కదా! అందును బట్టి యూజువల్‌గా కొంచెం భోజనం చేసేటప్పుడు ఆ బెల్ట్ లూజ్ చేసి తింటాం కదా! మరి ఇక్కడ నడుము కట్టమని ఎందుకు చెప్పాడు? ఏంటి దాని అర్థం? జాగ్రత్తగా గమనించండి. పస్కా బలి నువ్వు భుజిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో నువ్వు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకోసం తెలుసా? ఈ రాత్రి మీకు విడుదల రాబోతుంది. దేవుడు మీ జీవితాల్లో అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యకారం జరిగే విషయం. గెట్ రెడీ. ఇంతవరకు ఐగుప్తులో ఉండిపోయారు 430 సంవత్సరాలు. ఈ రాత్రి మీకు విడుదల రాబోతుంది. ఎనీ టైమ్ యూ మస్ట్ గెట్ రెడీ. డోర్ తెరిచిన తర్వాత అయ్యో నా కర్రలు ఎక్కడున్నాయి, నా బెల్ట్ ఎక్కడుంది, నా చెప్పులు ఎక్కడున్నాయి, ఓ 2 రోజులు టైం ఇవ్వండి, ఓ 3 రోజులు టైం ఇవ్వండి అనడం కుదరదు. ఇమ్మీడియట్లీ యూ నీడ్ టు స్టార్ట్. ఈ విషయంలో మీరు వాయిదా వేయకండి. మీరు సిద్ధంగా ఉండండి. గెట్ రెడీ ఫర్ గాడ్స్ మూవ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఏదైనా ఒక ఎలివేషన్లోకి నిన్ను తీసుకొని రావాలని ఆశపడుతున్నప్పుడు, ఒక మూవ్ నీకు ఇవ్వాలనుకున్నప్పుడు యూ మస్ట్ గెట్ రెడీ అండ్ డూ ఇట్ రైట్ నౌ. రక్షణ పొందడానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇచ్చావా నీ జీవితాన్ని ప్రభువు కంటే? ఇంకా టైం ఉందండి, నెక్స్ట్ ఇయర్ అండి, ఆ పై వచ్చే సంవత్సరం అండి, లేకపోతే కొంచెం పెళ్ళి అవ్వనివ్వండి, పిల్లలు పుట్టనివ్వండి, ఇల్లు కట్టనివ్వండి, మనవళ్ళు రానివ్వండి, అవన్నీ అయిపోనివ్వండి. ఇంకా తర్వాత ఏముంటుంది? ఏదో క్లాట్ అయిపోద్ది బ్రెయిన్లోనో హార్ట్లోనో. ఇంకా పరదేశమో పాట ఇష్టం లేకపోతే ఏం చేయాలా? పాడాలి. రక్షణ పొందడానికి ఎందుకు వాయిదాలు? బాప్తిజం తీసుకోవడానికి కొంతమంది ఎన్ని వాయిదాలో. ఏంటయ్యా సంగతి అంటే, ఇంకా టైం కావాలి. ఇంకెంత టైం కావాలి నీకు? ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? ఇంకెంత నీకు ఆలోచన కావాలి? ఇంకెన్ని ప్రసంగాలు వినాలి? ఇంకెన్ని సందేశాలు వినాలి? ఎన్ని పాటలు వినాలి? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ రా, నువ్వు దేవుని దగ్గరికి రా అంటే ఇంకా కొంతమంది నేను అది వదులుకున్న తర్వాత వస్తాను, ఇది వదులుకున్న తర్వాత వస్తాను. నువ్వు వదులుకున్నాక రావు. సాతాను వాటిని నిన్ను వదలనివ్వడు. ముందు రా దేవుని దగ్గరికి. ప్రభువు అప్పుడు నీకు శక్తినిస్తాడు. రోగం తగ్గిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తామా? రోగం ఉన్నప్పుడే వెళ్తామా? రోగం ఉన్నప్పుడే కదా, వ్యాధి ఉన్నప్పుడే కదా వెళ్ళాలి డాక్టర్ గారి దగ్గరికి.